సరే, ఈరోజు మనం మైకేల్ రాక్ఫెల్లర్ అదృశ్యం గురించి ఓసారి క్లుప్తంగా చూద్దాం. అసలు కథ ఏంటంటే 1961లో న్యూ గినియా అడవుల్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల కుటుంబానికి చెందిన ఒక వారసుడికి నిజంగా ఏం జరిగింది, ఆయన మిస్సింగ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, దశాబ్దాల తరువాత బయటపడ్డ ఆ భయంకరమైన కథ ఏంటో తెలుసుకుందామా? చూడండి, ఈ కథలో ముఖ్యంగా 3 విషయాలున్నాయి. మొదటిది 1961 నవంబర్లో అన్నమాట. అమెరికాకు కాబోయే వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ రాక్ఫెల్లర్ కొడుకు, ఆ జాన్ డి రాక్ఫెల్లర్ మునిమనవడు మైకేల్ రాక్ఫెల్లర్ న్యూ గినియాలో పడవ బోల్తా పడ్డాక కనిపించకుండా పోయాడు. ఆయనేమో ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్లే ప్రయత్నంలో మునిగిపోయాడని అఫీషియల్గా చెప్పారు. కానీ అతని బాడీ ఎప్పటికీ దొరకలేదు. వాళ్ల కుటుంబం చరిత్రలోనే అతిపెద్ద సర్చ్ ఆపరేషన్ చేసింది తెలుసా? అయినా ఏం లాభం లేకపోయింది. రెండవది, మైకేల్కు న్యూ గినియాలోని అస్మత్ అనే తెగ వాళ్ల కళ అంటే పిచ్చి, ముఖ్యంగా ఆ బిస్పోల్స్ అంటే. ఈ చెక్క శిల్పాలు చూడ్డానికి విచిత్రంగా ఉంటాయి. యుద్ధంలో చనిపోయిన యోధుల ఆత్మలకు ప్రతీకలని వాళ్ల నమ్మకం. ప్రతీకార హత్య జరిగేదాకా ఆ ఆత్మలు అందులోనే ఉంటాయట. మైకేల్ వాళ్ల నాన్న మ్యూజియం కోసం వీటిని కలెక్ట్ చేయాలనుకున్నాడు. ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆ తెగతో వస్తువులు మార్చుకుని ఒక బిస్పోల్ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు. పడవ మునిగిపోతుంటే సరే, ఒంటరిగా 10-15 కిలోమీటర్లు ఒడ్డుకి ఈదేసి సహాయం తెద్దామని అనుకున్నాడు పాపం. ఇక చివరిగా చాలా ఏళ్ల తర్వాత కార్ల్ హాఫ్మెన్ అనే జర్నలిస్టు అస్మత్ తెగతో ఉండి వాళ్ల దగ్గర విన్న కథను సావేజ్ హార్వెస్ట్ అని ఒక పుస్తకం రాశాడు. వాళ్లు చెప్పిన దాని ప్రకారం ఒడ్డుకు కొట్టుకొచ్చిన మైఖేల్ను అస్మత్ యోధులు చూశారు. తమ వస్తువుల కోసం వచ్చాడని కోపంతో, ఇంకా పూర్వం తెల్లవాళ్ల చేతిలో చనిపోయిన తమ వాళ్ల ఆత్మశాంతి కోసం ప్రతీకారంగా మైకేల్ను చంపేసి పుర్రెను ట్రాఫీగా తీసుకుని మాంసాన్ని తిన్నారని హాఫ్మన్ రాశాడు. ఈ నిజాన్ని వాళ్లు బయట ప్రపంచానికి తెలియకుండా ఇన్నేళ్లు దాచారట. అఫీషియల్గా మైకేల్ మునిగిపోయాడని చెప్పినప్పటికీ అతని చివరి క్షణాల గురించిన అసలు నిజం, ముఖ్యంగా అస్మత్ తెగ చెప్పిన ఆ భయంకరమైన కథ ఇప్పటికీ ఓ మిస్టరీనే.